పత్తికి మద్దతు ధర పెంచాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ దగ్గర బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. రైతులను కాపాడిన ప్రభుత్వం బీఆర్ఎస్ అని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులను పట్టించుకునే వారే కరువయ్యారని మండిపడ్డారు. ఎవరైతే జిన్నింగ్ మిల్ యజమానులు ఉన్నారో మరి వాళ్ళు కూడా స్ట్రైక్లోకి పోవడం జరిగింది. చాలా దారుణం. ఆనాడు 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా వాళ్ళు పత్తి రైతులు కావచ్చు, వరి పండించే అటువంటి రైతులు కావచ్చు, మొక్కజొన్న రైతులు కావచ్చు, ఎవరైనా రైతే అనేటువంటి పద్ధతులలో మరి ఆనాడు రైతులను కాపాడుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఏం పట్టి లేనట్టుగా ఎవరు ఎక్కడ పోతే మాకేంది, మా ప్రభుత్వం అయితే మాకు ఉన్నది, మా రాజరికం అయితే మాకు నడుస్తున్నది అనేటువంటి పద్ధతిలో వ్యవహరించడం జరుగుతూ ఉంది. ఒకవైపు ఏమో కేంద్రం మరి విదేశీ నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి పత్తి పైన 11% సుంకాన్ని రద్దు చేయడం వల్ల మరి కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించి మన రాష్ట్రంలో దేశంలో పండుతున్నటువంటి పత్తిని నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ సమస్య దాపురించింది. మరి ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది లక్షలాది మంది రైతుల యొక్క పాలిట శాపంగా మారింది. మనకు తెలుసు మన రాష్ట్రంలో దాదాపు 43 లక్షల ఎకరాలలో